అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ఢిల్లీ టూర్ దాదాపుగా ఖరారైపోయింది. రేపు రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు. టీడీపీ అధినేత పొత్తులపై బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరుపుతారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎంపీ రావు అలాగే ఢిల్లీ నుంచి మహాత్మా ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎంపీ రావుతో మాట్లాడదాం. ఎంపీ రావు, సో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైపోయినట్టేనా? ఎవరిని ఆయన కలవబోతున్నారు? దీనికి సంబంధించి టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన దాదాపుగా ఖరారైనట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు. బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారము. ఎల్లుండి ఆయన ఢిల్లీలోని పలువురు పెద్దలు బీజేపీ పెద్దలతోటి అమిత్ షా అలాగే జేపీ నడ్డా వంటి పెద్దలతోటి భేటీ అవుతారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఉదయమే తెలుగుదేశం పార్టీ నేతలతోటి బీజేపీ కేంద్ర పెద్దలు టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏ విషయం కూడా అంటే పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే పొత్తు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తుంది అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సమాచారం అందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు పొత్తులు కన్ఫర్మ్ అవుతాయా లేదా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు అయితే మాత్రం రేపు ఢిల్లీ వెళ్తున్నారు అన్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అన్నట్లుగానే మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా బీజేపీ పొత్తుల నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నారు. సీట్ల ప్రకటన చేయడానికి కూడా కొద్దిగా ఆలస్యం అవడానికి కూడా కారణం కూడా బీజేపీ యొక్క నిర్ణయం ఏంటి అనే దానికి సంబంధించి ఒక బీజేపీ నుంచి ఫైనల్ డెసిషన్ కోసమే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎదురు చూస్తున్నారు. సో బీజేపీ కూడా పొత్తులకు కొద్దిగా ఇప్పటి వరకు ఒక క్లారిటీకి రాకపోవడానికి ప్రధానంగా బీజేపీ నుంచి ఒక స్పష్టత రాకపోవడమే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. సో చంద్రబాబు గనక రేపు ఢిల్లీ వెళ్తున్నారు అంటే పొత్తులకు సంబంధించి బీజేపీ సిద్ధంగా ఉంది అన్న సంకేతం వచ్చిన తర్వాతే ఆయన వెళ్తారా, లేక చంద్రబాబు వెళ్ళి మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అంటే బీజేపీ పొత్తులతోటి అంటే బీజేపీ టీడీపీ జనసేనతోటి పొత్తు పెట్టుకుంటుంది అని ఖరారు అయిన తర్వాత మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చంద్రబాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ పొత్తు ఉంటుందా లేదా అనేది చంద్రబాబు వెళ్ళి మాట్లాడుకోవడం కంటే కూడా ముందుగానే బీజేపీ అధిష్టానం ఒక టీడీపీ తోటి కలిసి ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నట్లయితేనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా పొత్తుల మీద ఎలాగో ఓకే అయిపోతుంది కాబట్టి సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంటుంది. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత పొత్తులకు సంబంధించి కలిసి వెళ్తామా లేదా అనే ప్రకటన కాకుండా ముందుగానే అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇండైరెక్ట్ గా కూడా కొన్ని సంకేతాలు కూడా తెలుగుదేశం పార్టీకి అందినట్లుగా తెలుస్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా టీడీపీ జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలో దిగాలని కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా మాత్రం ఈ రోజు రాత్రికి ఢిల్లీ నుంచి అధికారికంగా దీని మీద ఒక ప్రకటన వస్తుంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాతనే రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా ఖరారైపోయింది. సో ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయింది అంటే కనుక బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు పర్యటన ఖరారైందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో చంద్రబాబు పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మాత్రం ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది, బీజేపీకి ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అనే దాని మీద అయితే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల 8వ తేదీని ఎల్లుండి చంద్రబాబు పవన్ మరోసారి భేటీ అవ్వాలని అనుకున్నారు. సో ఒకవేళ చంద్రబాబు కనుక ఢిల్లీకి వెళ్ళొస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బీజేపీ పెద్దలతో భేటీ అయ్యి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇద్దరు విడివిడిగా భేటీ అయిన తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒక 25 నుంచి 30 సీట్లు టీడీపీ జనసేనకి ఇస్తుంది అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. 2 రోజుల క్రితమే ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒక ప్రకటన చేయాలని అనుకున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి రావాల్సినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాతనే దీన్ని ప్రకటిద్దామనే ఒక ఉద్దేశంతోనే ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు, దాన్ని వాయిదా వేశారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో అలాగే బీజేపీ నుంచి ఈ రోజు లేదా రేపటిలోగా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి సో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు. ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు మీద అధికారికంగా 10వ తేదీ తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, అలాగే మహాత్మాతో కూడా మాట్లాడదాం. మహాత్మా, సో చంద్రబాబు గనక రేపు ఢిల్లీ వెళ్తున్నారు అంటే పొత్తు కన్ఫర్మ్ అయింది అన్నది ఒక సంకేతంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ సాయంత్రానికి ఏమన్నా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అయితే అటువంటి పొత్తులు పలానా పార్టీతో మేము పెట్టుకుంటున్నామనో లేకపోతే ఈ పార్టీతో ఇక పొత్తు ఉండదనో
ముందుగానే ప్రకటించేసిన సందర్భాలు చాలా అరుదు. అటువంటి ప్రకటన నేరుగా ఉండకపోవచ్చు, కాకపోతే పొత్తులకు సంబంధించిన మంతనాలు సాగించే ప్రక్రియనైతే ఆ పార్టీ కొనసాగిస్తుంది. ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా చూస్తుంటే దూరమైన మిత్రుల్ని దగ్గర చేర్చుకుంటున్నారు. బీహార్లోనూ అదే పరిణామం చోటు చేసుకుంది. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏ గూటికి తిరిగి తీసుకొచ్చిన విషయం మనం చూస్తూనే వచ్చాము. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న పార్టీలు అయినప్పటికీ 1%, 2% ఓట్లు ఉన్నప్పటికీ అటువంటి పార్టీలను సైతం ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం ఉంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా జనసేనతోనే కలిసి ప్రయాణం సాగిస్తోంది. ఆ పార్టీలో ఎవరిని అడిగినా సరే మాకు పొత్తు ఉంది, అది జనసేనతోటి, జనసేనతో మా పొత్తు విషయంలో ఎటువంటి తేడా లేదు అంటూ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అదే చెప్పుకుంటూ వస్తున్నారు, జాతీయ స్థాయిలో కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ తిరకాసంతా తెలుగుదేశం పార్టీతోటే ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిపి అంటే ఈ 3 పార్టీల పొత్తు ఉంటుందా అన్నదే ఇప్పుడు అందరి ముందు తలెత్తుతున్న ప్రశ్న. 2014 తరహా పొత్తులు ముందుకు కొనసాగుతాయా లేదా అన్నదే ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఎంతో సమయం లేదు. మరో 2 నుంచి 3 వారాల్లోగా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్, తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈలోపే ఇటువంటి రాజకీయపరమైన పొత్తులు, సీట్ల సర్దుబాటు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిలే చేసే కొద్దీ అభ్యర్థుల ఎంపిక కూడా కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఉంది. ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుంది, పొత్తుల్లో వెళ్తే ఎలా ఉంటుంది, గతంలో పొత్తుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం జరిగిందా లేదా, ఆ పొత్తులు వికటించాయా ఫలించాయా, ఇట్లాంటి అన్ని లెక్కలు కూడా వేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగుదేశం, జనసేన ఆ 2 పార్టీలు సైతం బీజేపీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలోనూ 2 రకాల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్దాము, 2014 తరహా సీన్ రిపీట్ అవుతుంది, సో దట్ బీజేపీ కూడా సొంతంగా కొన్ని ఎమ్మెల్యే, కొన్ని ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది అంటూ ఒక వర్గం నేతలు జాతీయ నాయకత్వానికి పదే పదే సిఫార్సు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వర్గం మాత్రం వద్దే వద్దు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ సొంతంగా ఎదగలేకపోతుంది, కేవలం కొంతమందికి మాత్రమే ఆ ప్రయోజనం కలుగుతోంది, పార్టీ కోసం జెండాలు మోస్తూ కొన్ని దశాబ్దాలుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలంటూ మరొక వర్గం పొత్తుని వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిపించారన్నా పొత్తులకు సిద్ధపడే అని ఖచ్చితంగా చెప్పలేము, లేదా పొత్తులు అసలేం ఉండబోవు అని కూడా చెప్పలేము. అది తమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా పొత్తులకు వెళ్తారు, ఎక్కువ ప్రయోజనం లేదు, దీంతో వచ్చేది ఒరిగేదేమీ లేదు అనుకుంటే కనుక బీజేపీ పెద్దలు ఎవరితో ఆయన మాట్లాడతారు? ఆయన్ని ఎవరు పిలుస్తున్నారు అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. బీజేపీకి సంబంధించి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అలాగే పార్టీలోను ప్రభుత్వంలోను నెంబర్ 2గా చెప్పుకుంటున్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇవి ఇద్దరు ఈ పొత్తులకు సంబంధించి ఏ డెసిషన్స్ అయినా ముందు క్షేత్రస్థాయిలో వీళ్ళే పరిశీలిస్తూ ఉంటారు, మంత్రాలు సాగిస్తారు. ఫైనల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం కోసం కూడా వారు పంపిస్తూ ఉంటారు. ఆయన ఆమోద ముద్ర పడింది అని అంటే పొత్తులు ఖరారైనట్టుగానే. ఈలోపు జరిగే కసరత్ అంతా ఈ స్థాయిలో ఈ ఇద్దరు నేతలు తీసుకుంటారు. దానికి మరికొంతమంది నేతలు కూడా, అంటే బిఎల్ సంతోష్, ఇతరత్ర నేతలు కూడా ఆ కోర్ టీంలో ఉండి చర్చించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా అండ్ ఎంపీ రావు.